గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు. నా పేరు హర్షిత సార్. నేను జేఎంజే కాలేజ్ ఫర్ ఉమెన్ తెనాలిలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా నాన్నగారి పేరు దావులూరి నాగయ్య సార్. మాది క్రాప గ్రామం, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా సార్. ఈ రోజున వసతి దీవెన పథకం ప్రవేశపెట్టడం ద్వారా చాలా సంతోషంగా ఉంది సార్. మాది వ్యవసాయ కూలీ కుటుంబం సార్. ఈ రోజున వసతి దీవెన ప్రవేశపెట్టడం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు ధైర్యంగా చదువుకోగలుగుతున్నారు సార్. ఈరోజు డైరెక్ట్గా తల్లి అకౌంట్లో డబ్బులు వేయడం ద్వారా గతంలో కాలేజ్ అకౌంట్లో మనీ పడేవి సార్. ఇప్పుడు అది అలా కాకుండా తల్లి అకౌంట్లో మనీ పడటం ద్వారా మేము కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడడానికి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం సార్. కాలేజ్ వారిని మా పేరెంట్స్ మా గురించి తెలుసుకోవడానికి, మా పిల్లలు ఎలా చదువుతున్నారని ధైర్యంగా అడగగలుగుతున్నారు సార్. మీరు ఇచ్చే మనీతో యూనిఫామ్స్ కానీ, రికార్డ్స్ కానీ, బుక్స్ కానీ, మా సొంత ఖర్చులు ఏవైనా ఎవరి మీద ఆధారపడకుండా మేమే కొనుక్కోగలుగుతున్నాం సార్. ఈరోజు ఈ వసతి దీవెన, విద్యా దీవెన పథకం ద్వారా మేము చదువుకోలేము అనే బాధ లేకుండా ఎంత దూరమైనా, ఎంత గొప్ప చదువులైనా చదువుకోగలుగుతున్నాం సార్. అలానే అమ్మఒడి ద్వారా, గోరుముద్ద పథకం ద్వారా మీరు చాలా మంచి స్కీమ్స్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే మా మదర్ డ్వాక్రాలో ఉన్నారు సార్. మీరు ఇచ్చిన డ్వాక్రా రుణాల ద్వారా, రుణమాఫీ ద్వారా మేము లబ్ధి పొందాను సార్. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మా తాతయ్యకి మొన్న హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉన్నారు సార్. మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా మా తాతగారు హాస్పిటల్లో ఎటువంటి ఖర్చు లేకుండా చూపించగలిగాం సార్. వెరీ థ్యాంక్ యూ సార్. అలానే మీరు ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే పేరెంట్స్ అభద్రతగా ఫీల్ అవుతున్నారు సార్. అలాంటి కాలంలో మీరు దిశ యాక్ట్ ప్రవేశపెట్టి మాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు సార్. కాబట్టి మీకు చాలా థ్యాంక్ యూ సార్. మేము ఇప్పుడు ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం సార్. అలానే జగనన్న ఆసరా, చేయూత, ఎన్నో పథకాల ద్వారా మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు. స్కీమ్స్ అన్నీ చాలా బాగున్నాయి సార్. అలానే పల్లెటూరులో కూడా డిజిటల్ లైబ్రరీలు తేవాలని చెప్తున్నారు సార్. అందుకని చాలా హ్యాపీగా ఉంది సార్. అలానే ప్రతి ఒక్క పిల్లలకి ల్యాప్టాప్ ఫెసిలిటీ కూడా కలుగజేస్తున్నందుకు హ్యాపీగా ఉంది సార్. ఈవెన్ కరోనా పాండమిక్ టైంలో కూడా మీరు హాలిడేస్ టైంలో కూడా లైఫ్ స్కిల్ కోర్సెస్ అలాంటివి పెట్టారు సార్. నేను కరోనా టైంలో కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు పెట్టిన కోర్స్ ద్వారా ఆ టైంలో కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగాను సార్. వెరీ థ్యాంక్ యూ సార్. అలానే మీరు ఎప్పటికీ మాకు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ థ్యాంక్ యూ సార్. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని కోరుకుంటున్నాము. వెరీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్.